పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎన్నాళ్ల పాటు అంటే మీరు వినండి. అసలు ఏం చేయాలి, ఏం చేయకూడదు, శ్రావణ మాసాన్ని, భాద్రపద మాసాన్ని ఏ విధంగా సద్వినియోగపరచుకోవచ్చు, అలాగే సూర్య చంద్రగ్రహణాలు వెనువెంబడే వస్తూ ఉన్నాయి. అలాగే చూసుకుంటే శని వక్రగతి డిసెంబర్ 11 దాకా ఉంది. మరి ఏం చేయాలి, ఏం చేయకూడదు, మీ క్యారెక్టర్ ఏ విధంగా ఉండబోతుంది, పరిహారాలని పాటిస్తే కనుక ఎలాంటి లైఫ్ ఉండబోతుంది, ఈ వివరణ అంతా కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్, మంత్రతంత్ర శాస్త్ర నిపుణులు గట్టుపల్లి సురేష్ బాబు గారు. వారితో మాట్లాడదు. గురుగారు నమస్కారం. గురుగారు జై శ్రీమన్నారాయణ. గురుగారు ఏంటి గురుగారు, ఈ కుంభరాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటారు ఒకసారి మీ మాటల్లో? కుంభరాశి ప్రతి ఇంట్లో కూడా ఒకరు ఉండాలి, ఉంటే బాగుండు, ఇతను నాతో పక్కన ఉంటే ఎంత బాగుండు, ఈమె నాతో ఉంటే ఎంత బాగుండు అనిపించే వాళ్ళే కుంభరాశి. ఏదైతే ఎవరు మిస్ అవుతారో వాళ్ళే కుంభరాశి. ఎవరైతే ఏదైనా కావాలనుకుంటారో వాళ్ళే కుంభరాశి. ఎవరైతే బాధపడుతుంటారో ఆ బాధే కుంభరాశి. ఎందుకంటే కదా ప్రతి వాళ్ళ నోళ్ళల్లో నానేటువంటి వ్యక్తి ఉన్నారంటే కుంభరాశి. కష్టం వచ్చినా, నిష్ఠూరం వచ్చినా, కోపం వచ్చినా, ప్రేమ వచ్చినా, అభిమానం వచ్చినా ఆలోచించేది కుంభరాశి వాళ్ళ గురించి. ఆపదొస్తే గురుగారు కుంభరాశి. ఎందుకంటే కూడా ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్, ఒక పరిష్కారం, ఒక మార్గదశ, ఒక అండ ఉండాలంటే కనుక కుంభరాశి. మనకి కష్టం వచ్చినప్పుడు అందరూ దూరం అయిపోతుంటారండి. ఒక్కొక్క సమయంలో అందరూ దూరం అవుతారు, కానీ కుంభరాశి వాళ్ళు దూరం అయ్యారు. బాధ్యత తీసుకున్నారంటే ఆ బాధ్యత నిర్వర్తించడానికి ఎక్కడ దాకానే వెళ్తారు. చివరికి తనకి తానైనా కుంగిపోతారు. అదే కుంభరాశి అంటే. మరి అలాంటి వాళ్ళు మన పక్కన ఉన్నారంటే ఎవరైనా కోల్పోవాలనుకుంటారా, దూరం చేసుకోవాలనుకుంటారా? సమస్య లేదు. కోపం తాపం అప్పుడు అన్నా కూడా మళ్ళీ ఫోన్ చేయటమా, లెటర్ వేయటమా, మళ్ళీ కూడా దగ్గర అయితే మాట్లాడుకునేటువంటి తత్వం ఉండాలి. ఎందుకంటే అంత వ్యక్తిత్వం కలవారు. మనం ఒకవేళ ఎదుటి వాళ్ళని ఎవరైనా తిట్టామనుకోండి, వాళ్ళు ఏం చేస్తే చెప్పండి, మనం పోయి సారీ చెప్పాలి కదా. కానీ కుంభరాశి వాళ్ళు అలా కాదు, వాళ్ళు సారీ. ఎందుకంటే వాళ్ళు శత్రుత్వాన్ని పెంచుకోవాలని చూడరు. రెండోది వ్యక్తిగతంగా ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని అస్సలు చూడరు. వీరి కష్టాన్ని ఎదుటి వారే తింటూ ఉంటారు, కానీ వీరు తినేదాన్ని వదిలేసి వీరు కష్టపడుతూనే ఉంటారు. నేను ఇదే కావాలి అంటే, నేను పుట్టిన దీనికే కావాలని చెప్పేసి అని కష్టపడుతూనే ఉంటారు. వాళ్ళు ఎక్కడ తగ్గరండి. ఈగో తత్వం ఉండదు, ఆశ ఉండదు, ద్రోహం చేయాలని ఉండదు, మోసం చేయాలని ఉండదు. వారి దగ్గర నిలువెత్తు ధనం పోయేయండి, ఇదిగోండి అని చెప్పి తీసుకొచ్చారు. ముక్కు పుడకైనా సరే తీసుకొచ్చేస్తారు. అంత గొప్ప వ్యక్తులు. ఎవరైనా సరే ప్రేమించాలనుకున్నా కుంభరాశులు దొరకరు. ఎవరైనా సరే ఇష్టపడాలనుకున్నా, ప్రేమించాలి కదా, ఇష్టపడాలి కదా, పెళ్లి చేసుకోవాలనుకున్నా, పార్ట్నర్షిప్ దొరకాలన్నా అదృష్టం ఉండాలి. మనకు ఉండాలి. మనకు అదృష్టం ఉంటేనే కుంభరాశులు దొరుకుతారు. అదే విధంగా ఉంటారు అన్నమాట. మనకి బాగా లోతుపాతుల్లోకి వెళ్ళిన కంపెనీని కుంభరాశులకు అప్పచెప్పండి, మనకి ఇట్టే ఇలా చిటికలో దాన్ని డెవలప్ చేసి చూపిస్తారు. వాళ్ళు కష్టపడతారా లేకపోతే ఇంకేం చేస్తారా తెలియదు మనకి. వాళ్ళ చెయ్యి హస్తవయ అలాంటిది, వాళ్ళ ఆలోచన అలాంటిది. కానీ చాలా మంచి వ్యక్తులు, కానీ ఎమోషనల్ పర్సన్స్ అండి. ఎంత ఎమోషనల్ అంటే వాళ్ళే లోపలే ఇదవుతూ ఉంటుంటారు ఎప్పటికీ కూడా. ఎట్లాంటిదంటే తెలుసా, మనం ఎదుటి వాళ్ళకి ఏం చేయలేకపోతున్నామే, అరే వాళ్ళ కన్నీళ్ళు నేను తిడలేకపోతున్నానే, వాళ్ళకి కష్టం ఉంది నేను చేయలేకపోతున్నాను, ఇది ఇలాగ ఎమోషనల్ అవుతుంటారు వాళ్ళు. అలాంటి ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించి ఎమోషనల్ అయ్యేటువంటి ఎంతమంది ఉన్నారండి. కానీ కుంభరాశి వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ కూడా. వాళ్ళ మనసు మారదు, మైండ్ మారదు. ఎండాకాలంలో ఎండలు ఎలా అయితే వస్తాయో, వర్షాకాలం వర్షాలు అయితే వస్తుందో, శీతాకాలంలో చలి ఎలా అయితే ఉంటుందో, కుంభరాశి వాళ్ళు మారారు అనేది ఉండదండి. అలానే ప్రకృతిలానే ఉంటారు వాళ్ళు. అంత పవిత్రవంతమైనట్టు ఉన్నారంటే కుంభరాశి అని చెప్పొచ్చండి. అలాంటి కుంభరాశి వాళ్ళకి మరి కలిసి రావాలి కదా. కలిసి రావాలంటే కూడా వాళ్ళ గ్రహాలు సహకరించాలి కదా. మరి ఎదుటి వాళ్ళు సహాయం చేసిన వాళ్ళందరికీ కూడా పాపాలు కర్మలే తగులుతాయండి. మీరు అది కూడా గ్రహించుకోవాలి. ఒకరికి సహాయం చేసామంటే మనం కోల్పోతున్నాం అని అర్థం. పుణ్యం దక్కదంటారు. పుణ్యము ఎలా దక్కుతుంది? ఇది ఒకటి వినండి. నలుగురు వ్యక్తులు ఫ్రెండ్స్ ఉంటారు. నలుగురు ఫ్రెండ్స్లో ఒకరికి ఆపద వస్తుంది. ఆ ఆపద వచ్చిన వాళ్ళకి ఆదుకుంటాం. ఆదుకోగానే వీళ్ళకి స్వార్థం ఏర్పడింది. రెండో వ్యక్తికి ఆపద వచ్చింది. ఇది కూడా చెప్తారు. రెండో వ్యక్తికి ఆపద వచ్చినప్పుడు ఈ కుంభరాశి వాళ్ళు వాళ్ళనే ఆదుకుంటారు. ఈ మొదటిగా ఆదుకున్న వాళ్ళు ఏంటంటే మంచి వాళ్ళైతే ఓకే. ఈ మొదటిగా ఆదుకున్న వాళ్ళు ఒక ఆలోచన వచ్చింది. ఏమనిస్తుంది? క్రూరత్వం. ఈ క్రూరత్వం ఏం చేస్తుందంటే, ఈ కుంభరాశి వాళ్ళు ఉన్నదంతా ఆ ఆపద వచ్చిన వాళ్ళు అందరికీ పెడుతుంటే, రేపటి రోజు నాకు ఆపద వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి అని వాళ్ళపైన ఇప్పుడంటే ఏం చేపిస్తారు, నా వైపే ఉండాలి, నన్నే చూడాలి అని చెప్పేసి అని స్వార్థం. ఆ స్వార్థంతో చేసి, అంటే చూడండి ఇక్కడ చేసింది సహాయం, ఆ సహాయం కూడా నాకే చేయాలి అనేటువంటి ఆ స్వార్థంతో వీళ్ళపైన కూడా ఇప్పినాడని చేపిస్తారు, చేతబడి చేపిస్తారు, ఎన్నో రకాల క్రియలు చాలా విపరీతమైన నరదిష్టి అండి. విపరీతమైన నరదిష్టి, నరకోశ. ఈ కాళ్ళు చేతులు గుంజుతుంటాయి అండి వాళ్ళకి. ఈ కాళ్ళు చేతులు గుంజటము, ఎదగలేకపోవటము, అందరిలో నానటము, ఇవన్నీ చాలా ఉంటాయి. చిన్నప్పటి నుంచి కూడా వీరికి కష్టపడే తత్వం. వేల కోట్ల రూపాయలు ఆస్తు ఉన్నాయండి
వీళ్ళ కష్టం వీళ్ళు తింటుంటారు, అవన్నీ లెక్క చేయరు, అసలు ఆలోచించరు. వచ్చినాయా అంటే ఉంటాయిలేండి అవే అని చెప్పి ఒక వ్యక్తిత్వంతో వెళ్తూ ఉంటున్నారు అన్నమాట. వీళ్ళు గర్వం ఉండదు, ఎక్కడ కూడా గర్వం దొరకదు వీళ్ళకి. అలాంటి వ్యక్తిత్వం కల వారికి ఏంటంటే కనుక మనకి శని భగవాన్ అశుభ దృష్టి, అలానే జూలై 7న మారినటువంటి శని భగవాడు ఒకరి దృష్టి ఉంది, అది కూడా వీరిపైన కొంచెం కనిపిస్తుంది. ఎందుకంటే 2వ స్థానంలోనే శని ఉన్నాడు కదా. కొంత వీరికి ఏనాటి శనిలో ఒక భాగంగా అన్నతమ్ముల మధ్య తగాదాలు కావచ్చు, గొడవలు కావచ్చు, ఆస్తులు విభేదాలు కావచ్చు, అన్నీ కూడా వదిలేసుకుంటారు వీళ్ళు. కానీ ఇంకా వీళ్ళు మేము పడుతూ ఉంటారు, నీ కష్టంలో కూడా నాకు భాగం కావాలంటుంటారు. కాబట్టి అదొక బాధ. రెండోది, ఎప్పుడో విడిపోయిన భార్య భర్తలు వాళ్ళు ఇబ్బంది పెట్టడం కానివ్వండి, తల్లిదండ్రుల నుంచి ఇబ్బంది, ఆరోగ్య సమస్యలు, ఇవన్నీ కొట్టుమిట్లు ఆడుతూ ఉంటాయి ఈ ఒకరి దృష్టితో శని మాట. ఇది డిసెంబర్ 11వ తారీఖు 2020 సంవత్సరం వరకు కూడా ఇది కొనసాగుతుంది. అదొకటి ఏంటంటే ఇంకా శుక్రుడు గురువు ఇద్దరు మారి ఉన్నారు. ఈ ఇద్దరు మారినటువంటి తరుణంలో వీరికి ఒక రకమైనటువంటి అదొక దోషం. పెళ్లి చేసుకోవాలంటే ఈ శుక్రు గురువులు కలిసి ఉన్నారు కాబట్టి పెళ్లి అంత యోగ్యతగా ఉండదు. కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకున్న నిరుద్యోగులకు ఉద్యోగం రావాలన్నా కూడా కొంతగా వీరికి ఇబ్బంది కనిపిస్తుంది. కాబట్టి వీటికి పరిహారాలు రెండనే ఆగస్టు 12వ తారీఖున ఆశ్లేష నక్షత్రంలో కర్కట రాశిలో ఏర్పడినటువంటి అతి సంపూర్ణమైనటువంటి సూర్యగ్రహణం. ఈ యొక్క ఇబ్బంది కూడా ఈ రాశి వారి పైన ఉండటం, ఇవన్నీ కూడా మనం గ్రహించి గమనించి ఆలోచించినట్టు కనుక కుంభరాశి వారికి ఎంత చేసిన చెట్టుకి అంతే గాలి వస్తుంది అనే విధంగా అయితే కనుక ప్రకృతి కూడా వీళ్ళు సహరించట్లదా అనుకునే విధంగా శని భగవాన్ అశుభ దృష్టి కొంతమేర కనిపిస్తూ ఉంది. అలానే చంద్రుడు కూడా అశుభ దృష్టి కొంచెం కనిపిస్తుంది. దీనికి తగ్గట్టుగా శని కానీ గురువు కానీ లేకపోతే కనుక శుక్రుడు కానీ రవి కానీ దశలంతా నడిచినాయి అనుకోండి, ఇక ఇచ్చిన డబ్బులు రావు, ఆరోగ్యం సహరించదు, ఇవన్నీ కూడా కలబడి ఉంటాయి అనమాట. ఇలా ఉన్న వారికి ఇది ఎప్పుడు పెట్టొచ్చా గురుగారు? మరి వ్యాపారం అసలు ఈ దశలు ఎప్పుడు ఉన్నాయి అంటే కనుక వీరికి 27 నుంచి 36 సంవత్సరాల లోపు ఉన్న వారందరికీ కూడా ఇలాంటి దశలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ నడి వయసులో ఉన్న వారందరికీ కూడా ఏదైనా వ్యాపారం పెట్టాలనుకున్నా కూడా పెట్టకపోవడం అంత మంచిది కాదు. 2026 సంవత్సరంలో డిసెంబర్ వరకు ఆగేసి జనవరి 15 కానీ లేదా ఫిబ్రవరి 17వ తారీఖు తర్వాత కానీ వ్యాపారం మొదలుపెట్టచ్చు. 2027 సంవత్సరం ఇప్పుడు పార్ట్నర్షిప్ వ్యాపారం మొదలుపెట్టినా, కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టినా అంతగా రాణించలేకైతే కనిపించలేదు. రైతులకి అయితే చాలా అద్భుతంగా ఉంది. విదేశీ ప్రయత్నం అయితే చేసుకోవచ్చు, కానీ విదేశీ ప్రయత్నం గల్ఫ్ కంట్రీస్ ప్రయత్నం చేసుకుంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. గల్ఫ్ కంట్రీస్ ప్రయత్నం చేయొచ్చు. 16 కంట్రీలోనే మనకి ఇప్పుడు 17 కంట్రీలు గల్ఫ్. ఈ గల్ఫ్ కంట్రీస్ ప్రయత్నం చేస్తే అక్కడ ఏదైనా ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి యోచన అయితే కనబడతా ఉంది. చిన్నపాటికి ఇక్కడ ఏదైనా వ్యాపారాలు చేసుకోవచ్చు, కానీ పెద్ద పెద్ద వ్యాపారాలు అయితే పనికిరావు. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ షాప్స్ కానీ, మార్కెటింగ్ కానీ అలాంటివి చేసుకోవచ్చు. అలానే షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మార్కెటింగ్ రంగాలు ఒక మేర బాగానే ఉంటాయి. జాబులు అంటే మార్కెటింగ్ జాబులు కోసం ప్రారంభం ఉంటాయి. అలానే ఇంకా షేర్స్, మ్యూచువల్స్, అలానే ఎక్స్పోర్ట్ రంగాలు, ఇంపోర్ట్ రంగాల్లో కొంచెం బాగానే ఉంటుంది. అపరాల వ్యాపారం, కిరాణా షాప్స్, మర్చెంట్ షాప్స్ ఒక మేర పెట్టుకునే దానికి, చిన్నపాటి వ్యాపారాలు పెట్టుకునే దానికి అయితే చాలా బాగానే ఉంటుంది. కూరగాయలు, వెజిటేబుల్స్ షాప్స్ బాగానే ఉంటాయి. ఇక ఈ 4 మాసాలు వచ్చి శ్రావణ మాసాలు అయితే కనుక 3వ వారం కానీ 4వ వారం కానీ లక్ష్మీ అమ్మవారికి స్త్రీలు అయితే కనుక కన్యపిల్లలైనా పెళ్ళైన వారైనా సరే పూజించుకుంటే 3-4 వారాలు బాగుంటుంది. అలానే 11 మంది ముత్తైదులు కనుక వాయినిచ్చుకోవచ్చు, 11 మంది ముత్తైదులకి భోజనం పెట్టుకోవచ్చు, ఏదైనా గిఫ్ట్ ఇవ్వచ్చు. అంటే చాలామంది కూడా శుక్రవారం రోజున గిఫ్ట్ ఇస్తే మళ్ళీ అది ఇవ్వకూడదు అనుకుంటారు. అట్లాంటి ఏం లేదండి. అష్టలక్ష్మి స్వరూపంగా మనం ఎవరికైనా సరే ఏదైనా దానం చేయొచ్చు. దానం చేయడం ద్వారా మనకు కొంగు బంగారం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మన ఇంట్లో పూజలు చేసుకోవచ్చు, బొమ్మల కొలువు పెట్టుకోవచ్చు. ఆ బొమ్మల కొలువుకి కానీ అమ్మవారికి కానీ నైవేద్యం కింద ఆ రేగి పళ్ళు కానీ, నేరేడు పళ్ళు కానీ, మనకి ఇప్పుడు సీజన్ వైపు దొరికేటువంటి సీతాఫల కాలైనా మనం పెట్టుకున్నట్టు కనుక వాళ్ళకి కొంగు బంగారం ఉంటుంది. అలానే ఆల్బుక్రా కూడా పెట్టుకునేటువంటి అవసరం ఉంటుంది కాబట్టి పెట్టుకోవచ్చు. అలాంటి పెట్టుకోవడం ద్వారా మనకి కోరికలు తీరేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలానే పాలు కాచి చల్లచ్చినటువంటి పాలు ఏవైతే ఉన్నాయో దానిలో కొంచెం బెల్లము, కుంకుమ పువ్వు 2 కూడా వేసి తేనె వేసినటువంటి పాలని ఆ అమ్మవారికి నైవేద్యం పెట్టడం ద్వారా మనకి ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి చేయాలి. అలానే శివాలయంలో పంచామృత అభిషేకంతో పాటు ఖచ్చితంగా దానిమ్మ పండు రసం కానీ, గ్రేప్స్ రసం కానీ, కొబ్బరి బోండా నీళ్లు కానీ పెట్టుకొని స్వామివారికి అభిషేకం చేసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకున్నట్టు మన కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషాలు వంటివి కూడా పక్కకి వైదొలిగేలా కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసం చేసుకోవాల్సిన పరిహారాలు, ఇక కార్తీక మాసంలో చేసుకోవాల్సిన పరిహారాలు, అలానే భాద్రపద మాసంలో వినాయక చవితి వస్తుంది కాబట్టి వినాయక చవితి మొదటి రోజు కానీ, 3వ రోజు కానీ, 5వ రోజు కానీ ఆ స్వామివారికి పులిహోర, మనకి చింతపండు పులిహోర కానీ, నిమ్మకాయ పులిహోర కానీ స్వామివారికి నైవేద్యం పెట్టుకోవాలి. అలానే ఈ యొక్క కేసరి కానీ, పప్పు చెక్క అంటారు, మనకి పల్లీలతో చేసేటువంటి చెక్క ఉంటుంది, పప్పు చెక్క అంటారు, ఆ చెక్క కానీ స్వామివారికి నైవేద్యం పెట్టుకోవచ్చు. అలానే బియ్యంతో మనకి శనగపిండి బేషన్తో చేసినటువంటి బూందీ లడ్డు అంటారు, అలాంటి లడ్డూలైనా సరే స్వామివారికి నైవేద్యం పెట్టుకున్నట్టయితే కనుక మనకి ఎన్నో రకాల పిల్లలు ఎదగడానికి కానీ, నరదిష్టి నరకోశ పోవడానికి కానీ, నిరుద్యోగులకు ఉద్యోగం రావడానికి కానీ, అలానే వీరికి పెళ్లి కానటువంటి వారికి పెళ్లి అవడానికి కానీ ఆస్కారంగా కనిపెడతా ఉంది. అలానే మనకి ఈ భాద్రపద మాసంలో గౌరమ్మను పూజించుకుంటూ ఉండాలి. ఇంట్లో కనుక మనము వినాయకుని పెట్టుకున్నట్టయితే కనుక స్త్రీలు పురుషులు ఇవరు కూడా గౌరమ్మను తయారు చేసుకొని రాగి కింద వేసి దానిపైన తవలపాకు పెట్టుకుని ఆ పైన పసుపు కొమ్ములు ముందు రోజు తెచ్చుకొని నానపెట్టుకొని పసుపుని మిక్సీ చేసుకొని ఆ పౌడర్తో ఆ ఒక మిశ్రమంతో గౌరమ్మం చేసుకొని మన ఇంట్లో ఉన్నటువంటి ఏ బంగారం సరే గ్రామ్ బంగారం ఉన్నది ఆ అమ్మవారికి పెట్టేసి కనుక ఆ అమ్మవారికి పూజించుకోవాలి. వినాయకుడితో పాటు గౌరమ్మను పూజించాలి. గౌరమ్మ కూడా అమ్మవారే, అమ్మగారు. వినాయకునికి గౌరమ్మ కూడా అమ్మవారు, పార్వతమ్మే గౌరమ్మ.
ఆ గౌరమ్మ అమ్మవారు అన్నమాట. అమ్మగారిని కూడా వినాయకుడితో మనం పూజించుకుంటూ ఉంటే కనుక అప్పుడు వీరికి కన్యగా ఉన్న వాళ్ళకి స్త్రీలకైనా పురుషులకైనా సరే పెళ్ళి అయ్యేటువంటి యోచన ఉంటుంది. ఆ ఒక కుంకుమ పసుపుని కనుక గౌరమ్మ చేసిన పసుపుని ప్రతిరోజు వంటలో వాడుకోవచ్చు. స్త్రీలైతే కనుక 5 రోజులు తప్పితే వంటలో వాడుకోవచ్చు. ప్రతి నిత్యం కూడా మనం నుదుటిని ధరించుకోవచ్చు, స్త్రీ పురుషులు ఇరువురు కూడా. ఆ పసుపు అయిపోయే లోపు వీరికి పెళ్లి సంబంధాలు కుదిరేటువంటి ఆలోచన ఉంటుంది. వీళ్ళకి కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం ఏదున్నా కూడా ఇది వీరికి ఖచ్చితంగా కుంభరాశి వారికి చేసుకున్నట్టు కనుక ఖచ్చితంగా వీరు చూడొచ్చు. అయిపోయిన తర్వాత ఒకసారి గురువుగారికి ఫోన్ చేసి మంచి జరిగింది, పెళ్ళయింది, భార్యాభర్తలు విడిపోయినా కలిసి ఉన్నాం మళ్ళీ అని చెప్పేసేటువంటి విధానం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రయత్నం వీరు చేసుకుంటూ ఉండాలి. అలానే ఆ కింద ఉన్నట్టు రాగి ఆకు కానీ ఆ ఒక తవలపాకు కానీ ఎక్కడైనా నిమజ్జనం చేసేసుకోవచ్చు వినాయక స్వామివారితో సహా. అలానే వినాయక స్వామివారికి నీళ్ళపైన కింద బియ్యం పోస్తారు. ఆ బియ్యంకి వీరు పొంగలు పెట్టుకోవచ్చు, పులిహోర చేసుకోవచ్చు. ఆ బియ్యం మనం నిమజ్జనం చేయకూడదు. ఆ బియ్యం తీసుకొని 5 గుప్పిళ్ళైనా సరే తీసుకొని పొంగలు పెట్టాలి. ఆ పొంగలి నైవేద్యాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వీకరిస్తే ఆర్థిక రకమైన ఇబ్బందులు, భయము, అలానే నత్తి, అలానే మైండ్ మెచ్యూర్ అవడానికి, పిల్లల్లో చైతన్యం వచ్చేదానికి, మతిమూరు పోయేదానికి, వాళ్ళకి నరదిష్టి పోయేదానికి కూడా పనిచేస్తుంది. అలానే కంకణ ధారణ అంటారు. వినాయక చవితి అప్పుడు చేసేటు కంకణ ధారణ కూడా మనం చేసుకోవడం ద్వారా మనపైన నిందలు కానీ అపనిందలు కానీ పడకుండా ఉంటాయి. ఎదుటివారు మనల్ని నడకుండా ఉంటారు. కాబట్టి ఈ వినాయక చవితి పర్వదినాలను వీరు కుంభరాశి వారు ఇలాంటి ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది. ఇక కార్తీక మాసం వచ్చేటప్పటికి ఎక్కడైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం కానీ, ఎక్కడైనా పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవడం కానీ, ఎక్కడైనా దీక్ష తీసుకోవడం కానీ చేస్తుండాలి. ఎక్కడైనా అమ్మవారు కానీ ఉంటే లలితమ్మవారు కానీ, పార్వతమ్మవారు కానీ, లేకుంటే కనుక దుర్గామాత దగ్గర కానీ ఇక్కడ ఏదైనా పుణ్యక్షేత్రాలు ఉంటే దర్శనం చేసుకోవాలి. లేదంటే కనుక పొత్తు వస్త్రాలు సమర్పించుకోవాలి. దీక్ష తీసుకున్న సరిపోతుంది. లేదంటే అమ్మవారికి ఓం నమో శ్రీ మాత్రేన నమో నమో అనేటువంటి బీజ మంత్రాన్ని ప్రతినిత్యం కూడా స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఈ మంత్రాన్ని జపం చేసుకోవచ్చు. 11 లేదా 119 సార్లు జపం చేసుకుంటే కనుక ఖచ్చితంగా వీరికి కొంగు బంగారం అనేటువంటి అవకాశాలు కనపడుతుంది. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చేసుకుంటే ఈ 4 మాసాలు కూడా వీరికి అద్భుతంగానే ఉండబోతుందని చెప్పొచ్చు. కుంభరాశి వారికి ఎన్నడూ చూడనటువంటి విధంగాను, ఎప్పుడూ లేనటువంటి విధంగా ఆస్తి కావచ్చు, అంతస్తు కావచ్చు, ఏదో విధంగా అయితే ఈ సంవత్సరంలో గ్రీన్ పెన్ సిగ్నేచర్ పెట్టుకునే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేయవచ్చు. ఇక ఇన్ని రకాలు చూసుకున్నా కూడా మరి జాతక ప్రకారంగా, నక్షత్ర ప్రకారంగా, దశల ప్రకారంగా, అంతర్దశల ప్రకారంగా, మరి గోచార ప్రకారంగా ఎన్నో రకాల పూజలు, యజ్ఞాలు, హోమాలు ఎన్నో చేసామండి. మరి మాకేమీ పట్టుబాట్లేదు, అంటు చిక్కట్లేదు, ఏదో జరుగుతూ ఉందని మా వెనక అర్థం కావట్లేదు, ఆరోగ్యం బాగుండట్లేదు, సహకరించట్లేదు, ఏ పని చేద్దామని వెనకంజలోకి వస్తుంది, ముందుకు రాలేకపోతున్నాం, మరి ఏదో జరిగింది కదా అనేటువంటి సందర్శనలు ఎవరైనా పడి ఉంటాడండి. ఆ సందర్భంగా ఏంటంటే కనుక ఖచ్చితంగా మనకి ఒకటి గ్రహించుకోవాలి. మన మంచితనము, మన చలాకితనము, మన గొప్ప విశేషాలు ఎదుటివారు గ్రహించి, గమనించి, ఆలోచించి మనపైన కుళ్ళు, రంది, కుతంత్రం, వ్యసనంతో ఏదైనా చెడు క్రియేట్ చేయించవచ్చు. మందు పెట్టచ్చు, మరుగు మందు అంటారు. అది పెడితే జీవితం నాశనం అయిపోద్ది. పెట్టిన వాళ్ళకి కాదు, పెట్టించుకునే వాళ్ళకి నాశనం అవుతుంది. ఆకలి అవ్వదు, నిద్ర పట్టదు, ఆందోళన, చిరాకు, కోపము, ఇరిటేషను, ఒంటరి అయిపోతూ ఉంటారు. ఎందులో పెట్టినా అందులో నాశనం అయిపోతూ ఉంటారు. మట్టి కొట్టుకుపోతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. జీవితంలో ముందుకు వెళ్ళలేము, అందరికీ దూరంగా అయిపోతూ ఉంటారు, ఒంటరి అయిపోతూ ఉంటారు, ఎటు వెళ్ళిపోతూ ఉంటారు. జీవితం ఉన్నా లేదా, నలుగురిలో గుర్తింపు ఉండదు. ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అలాంటిది ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు అంటే కనుక ఖచ్చితంగా సురేష్ గారిని సంప్రదిస్తే ఆ సమస్యకు పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటుంది. అలానే ప్రతి నిత్యం కూడా వీరు స్నానం చేసే నీటిలో పసుపు కానీ, అలానే దాల్చిన చెక్క కానీ, లవంగ కానీ, ఇలాచీ కానీ, ఉప్పు కానీ ఏదైనా వేసి స్నానం చేసినట్టయితే కొంచెం నరదిష్టి తగ్గేలా ఉంటుంది. కొంచెం ఆలోచన విధానం పెరుగుతూ ఉంటుంది. అలానే వీరు మస్టర్డ్ ఆయిల్ కానీ, ఆముదం కానీ ఎక్కువ వంటలో వాడుతూ ఉండాలి. కొబ్బరి నూనె వంటలో వాడుతూ ఉండాలి. నువ్వుల నూనె కొన్ని వాడుతూ ఉంటే కనుక సరిపోతుంది. ఒరిజినల్గా అయితే గానుగుల్లో దొరుకుతాయి, అవి తెచ్చుకొని వాడుకుంటూ ఉండాలి. ఉదయించే సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉండాలి. ఇవి చేసుకుంటూ కూడా మనకి ఇంకా సమస్య ఉందంటే మాత్రము ఖచ్చితంగా సురేష్ గారిని సంప్రదిస్తే వీరికి సమస్య పరిష్కార మార్గం దొరుకుతూ ఉంటుంది. ఇంకా కూడా మన దగ్గర ఎన్నో రకాలైనటువంటి వస్తువుల్ని మంత్రోచ్చారణ చేసి, తంత్రం చేసి, వాటిపైన అగ్నిహోత్రంతో చేసినటువంటి వస్తువులు ఉంటాయి. కాబట్టి ఇంకేదైనా సమస్య ఉందంటే కనుక వస్తువులు వారి చెంతకే ఇచ్చిన సదవకాశం మన దగ్గర ఉంది. కాబట్టి ఏదైనా ఉంటే కూడా సంప్రదించవచ్చు. రాలేని వారు ఆన్లైన్ ద్వారా కూడా సంప్రదిస్తే వారికి ఆన్లైన్ ద్వారా కూడా మంత్రం చేస్తాము. ఆన్లైన్ ద్వారా కూడా వాటర్లో కూడా మంత్రం చేసే విధంగా ఉంటుంది. కాబట్టి వారికి అంతగా బాధిస్తుందంటే ఉపశమనం అయితే మాత్రం ఖచ్చితంగా కల్పిస్తాం. కుంభరాశి వారు ప్రేమ వివాహం చేసుకోవచ్చా? ఒకవేళ ఏ రాశి వారిని చేసుకుంటే బాగుంటుంది అంటారు వివాహం? ప్రేమ వివాహం చేసుకోవచ్చు, కానీ వీరు ప్రేమిస్తే మాత్రం ఖచ్చితంగా నష్టపోతుంటారు. ఎదుటివారు ప్రేమిస్తే మాత్రం ఏ రాశి వారిని చేసుకోవచ్చు. అలానే కుంభరాశి వారు మీనరాశి వాళ్ళని చేసుకుంటే చాలా అదృష్టం ఉంటుంది. అలానే వృషభ రాశి వాళ్ళని చేసుకుంటే ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ చాలా బాగుంటుంది. అలానే కన్యా రాశి వాళ్ళని చేసుకోవచ్చు, కర్కాటక రాశి వాళ్ళని చేసుకోవచ్చు. ఈ రాశి వాళ్ళని చేసుకుని చాలా అద్భుతంగా ఉంటుంది. చివరిగా వచ్చి ధనుసు రాశి వాళ్ళని చేసుకోవచ్చు. ధనుసు రాశి వాళ్ళని చేసుకోవడం ద్వారా వీరికి కొంతమేర వీరికేమో కోపిష్టి ఉంటుంది, వారికేమో మొండితత్వం ఉంటుంది. ఇద్దరు కలిసి వెళ్ళేసి పనులు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి పైకి రావాలి, జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఈ రాశి వాళ్ళని చేసుకుంటే బాగుంటుంది. కానీ ఈ రాశి వాళ్ళని చేసుకోవాలంటే కంపాటబిలిటీ చెక్ చేసినా చేయకపోయినా పర్వాలేదు, చేసుకోవచ్చు. తప్పకుండా. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం.
సో ఎస్, చూసారు కదా కుంభరాశి వారి రాశి వివరణ. శ్రావణ మాసం, భాద్రపదం, కార్తీకం ఎలా సద్వినియోగపరచుకోవచ్చు ఎంతో చక్కగా పరిహారాలతో గురువుగారు మనకు తెలియజేశారు. కాబట్టి ఖచ్చితంగా ఆ పరిహారాలని ఫాలో అవ్వండి. లేదు మా జీవితంలో ఇంకా ఏదో మనల్ని వెంటాడుతోంది, మమ్మల్ని బాధ పెడుతుంది, ఏదో గందరగోళంలో తికమకల్లో ఉన్నాము, జీవితానికి ఏదైనా మంచి మార్గం ఉందా, దానికోసం అన్వేషిస్తున్నారా, అయితే వెంటనే స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేసి మంచి పరిష్కార మార్గాల్ని పొందవచ్చు. నమస్కారం.